ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులకు మీ సహోదరుడు మరొకసారి కొన్ని లేఖనములు ఒక చిన్న వాక్యము ద్వారా మీ ముందుకు రావాలని దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణతో మీ ముందుకు రావడం జరిగింది. 10 మంది పిల్లలు కలిగిన ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి. ఆ 10 మందిలో ఒక పిల్లవాడు తండ్రికి ఇష్టంగా, మరొక పిల్లవాడు తండ్రికి అయిష్టతగా, మరొక పిల్లవాడు తండ్రి చెప్పిన మాట వినకుండా, ఇలాగా ఈ 10 మంది 10 దారుల్లో తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే తండ్రికి దగ్గరగా ఉన్న బిడ్డ తండ్రి కుమారుడుగా, తండ్రి బిడ్డగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. మిగతా వారు తమ తమ దారుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అంత మాత్రాన ఆ తండ్రికి ఆ బిడ్డలు పరాయవారైపోరు. అలాగే ఈ భూమి మీద నిజమైన దేవుడు సృష్టి మనందరం ఏ కుల మత భేదం లేకుండా అందరం కూడా దేవుని సృష్టి. మనిషి నాసికరంధ్రముల్లో జీవాయుని ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయన ఉంటుంది. బైబిల్లో జీవాత్మ ఆయను అంటే మనిషికి మాత్రమే ఒక ప్రాణం, శరీరం, ఆత్మ ఉంటాయి. జంతువులకు, పక్షులకు ఆత్మ ఉండదు. ఒక నరుడికి మాత్రమే దేవుడు ఆత్మను ప్రసాదించాడు. ఈ విధంగా నరులు అందరము, మనుషులందరమే ఆయన సృష్టి, మనందరం ఆయన బిడ్డలమే. అయితే మనం మన మార్గాలను ఎంచుకొని ఆ మార్గం నడుస్తూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోతున్నాం. అయితే దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మనం కట్టుబద్ధంగా జీవించడానికి, మంచిగా జీవించి ఆయన దగ్గరకు చేరుకోవడానికి ప్రతి మనిషికి కూడా ఒక ఆజ్ఞ. అదేంటంటే నిన్ను పొరుగువాన్ని ప్రేమించటం. అంటే మనం ఎలా ఆలోచిస్తామంటే నా కుటుంబాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నా భార్యని, నా పిల్లల్ని ఎవరు ఏ విధంగా అయినా సరే డిస్టర్బ్ చేయకూడదు. నేను కొంచెం కష్టపడి సంపాదించి మంచి జీవితం జీవించాలి, ఎవరు నా గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు, అసూయ పడకూడదు, కోపగించుకోకూడదు. ఈ విధమైన ఒక మంచి ఆలోచనతో మనం జీవిస్తాం. అలాగే మన పక్కవారి పట్ల కూడా మనం అలాగే జీవించాలని యేసయ్య చెప్తున్నాడు. అలా జీవించటం వలన ప్రతి మనిషి పట్ల అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కలహం ఇవేమి ఉండవు. అప్పుడు సమాజం మంచిగా ఉంటుంది. ఇది దేవుని ఆలోచన. కానీ మనందరం అలా జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా జీవించిన మన పాపాలను బట్టి మన పాప విమోచన జరగాలని మన పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన రక్తాన్ని కార్చి మనకు పాప విమోచన కలుగజేశాడు. ఎందుకంటే పాప విమోచన జరగాలంటే రక్త బలి జరగాలి. ఆ బలే క్రీస్తు అయ్యాడు. మనం ప్రేమించి మనం చనిపోయి నరకానికి వెళ్ళకూడదని, ఆయన దగ్గర తిరిగి రావాలని మనకు పాప విమోచన కలుగజేశాడు. కాబట్టి అర్థం చేసుకొని ఎవరు మంచి చెప్తున్నారు. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డలకు ఎలాంటి చెడుగా తిరిగినా సరే మంచి చెప్తాడు, బాధ్యత తీసుకుంటాడు, ఎంతో ప్రేమగా ఉంటాడు. ఎందుకంటే అసలైన తండ్రి ఆయనే కనుక ఈ లోకంలో ఎవరు మనిషి ఇంతగా ప్రేమించి బాధ్యత తీసుకొని మన కోసం ప్రాణం పెట్టింది ఎవరు? ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మన ఆత్మ రక్షించుకుందాం. మనందరం దేవుని పిల్లలమే.
కుల మత భేదం ఎక్కడా లేదు. క్రీస్తు అంటే మతం కాదండి, క్రీస్తు అంటే మార్గం. నేను ఒకప్పుడు ఇలాగే తాగుతూ తిరుగుతూ నా భార్యను భయంకరంగా తిడుతూ నా జీవితాన్ని కొనసాగించాను. అవమానాలు బాధలతో నా జీవితాన్ని కొనసాగించాను. నా ప్రభు యేసుక్రీస్తు నాతో మాట్లాడి వాక్యం ద్వారా నన్ను మార్చివేశాడు. నా జీవితాన్ని సరైన దారిలో తీసుకొచ్చాడు. దాన్ని బట్టి యేసయ్య నామానికి మహిమ. నా ప్రియ సహోదరి సహోదరులారా, మా అందరూ మనుషులు, సాటి మనిషిగా అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి. ఏది నిజమైన మార్గం, ఏ మార్గం ద్వారా మనం ముక్తికి వెళ్తాం. కాబట్టి తెలుసుకొని మన జీవితాన్ని సరి చేసుకొని సరైన మార్గంలో నడవాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారి నామానికి మహిమ.